నిన్న మనం చెప్పుకున్నాం కదా, రాహుకేతుల యొక్క చలనాల గురించి. ఈరోజు ప్రెడిక్షన్లో ఎలా చూసుకోవాలి దాన్ని అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా దశ కానీ మహాదశ కానీ, మహాదశ అనగానే మేజర్ సిచ్యువేషన్స్ అనుకుంటాం మనం. అర్థమైనా? ఒక మహాదశ మొత్తం ఒక మేజర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు మనకి నడుస్తున్న గ్రహ దశలు, అది సమ్ ఎడ్యుకేషన్ తీసుకుందాం మనం. ఒక ఎడ్యుకేషన్ తీసుకునేటప్పుడు కేతువుని నుంచి మేషంలో కేతువు కూర్చున్నాడు ఇన్ కేసు, ఈ పంచమాధిపతి ప్లేస్ అయ్యాడు అనుకుందాం మనం. పంచమాధిపతి కానీ ఇంకేదన్నా దశమాధిపతి కానీ ఎవరైనా సరే కేతువు నుంచి రాహు మధ్యలో ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు మేషం నుంచి కేతు అనుకుంటే రాహు వచ్చి మనకు తొలలో ఉంటాడు. ఈ ఫస్ట్ 6 రాశుల్లో ఈ పంచమాధిపతి పడ్డాడు అనుకోండి ఇన్ కేసు. ఈ పంచమాధిపతి ఎవరిని దాటి వచ్చాడు అంటే కేతువుని దాటి వచ్చాడు. ఇలాంటి స్పిరిచువల్ సబ్జెక్ట్స్ లో వాటిలో వీటిలో వీళ్ళు బాగా సర్వేలు అవుతారు. రూల్ 1. అర్థమేనండి? లేదు, మెటీరియలిస్టిక్ సబ్జెక్ట్ వైపు వీళ్ళు ప్రయాణం చేయాలంటే గనక వాళ్ళు ఉన్న ఏరియాల్లో, లోకల్ ఏరియాల్లో సర్వేవల్ అవ్వలేదు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ సెక్టర్ వైపు. ఎందుకంటే ప్రయాణం రాహు వైపు నడుస్తుంది, కేతువుని దాటొచ్చాడు, వీళ్ళు ఇంటర్నల్ స్పిరిచువల్నెస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనం వేరే స్టేట్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చదువు కొనసాగించేటట్టు తీసుకెళ్ళాం అనుకోండి, మళ్ళీ సక్సెస్ అవుతుంది. ఇన్ కేసు కెరీర్లో అంటే తీసుకుందాం, ఒక దశమాధిపతి. ఈ దశమాధిపతి కేతువుని దాటి వచ్చాడు, రాహు మధ్యలో ప్రయాణం జరుగుతుంది. అంటే కేతువు నుంచి రాహు మధ్యలో ప్రయాణం జరుగుతుంది అనుకోండి. వీళ్ళు కెరీర్లో సక్సెస్ఫుల్గా వెళ్ళాలనుకోండి, ఇంటికి దూరంగా వెళ్ళి సెటిల్ అవ్వటం కానీ, వేరే స్టేట్లలో కానీ, ఇంకా వేరే దేశాల్లో కానీ కెరీర్ పరంగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే వీళ్ళు సక్సెస్ రేట్ ఉంటుంది. లోకల్లో అనుకోండి వాళ్ళకి ఇంత సక్సెస్ రేట్ ఉండదు. ఎందుకంటే ఒక కెరీర్లో అటు కేతువుని దాటి వచ్చాడంటే గనక, ఎప్పుడైతే లోకల్లో కూర్చుంటాడు పుట్టిన ఏరియాలో చూస్తుంటే, అంటే రాహు అంటే ఏంటి, విదేశాలు, వేరే కల్చర్ వైపు ప్రయాణం. వాస్తవంగా చెప్పాలంటే అటు కల్చర్ వైపు ప్రయాణం చేసి కెరీర్ అయితే మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదో రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు కోల్పోయేది ఏదైనా ఉందంటే గనక ఈ ఇంట్లో వాళ్ళతో గడిపే సమయం ఏదైతే ఉంటుందో, మాతృదేశానికి కానీ మాతృగృహానికి కానీ, ఆ సైకలాజికల్ సఫర్ అయితే ఉంటుంది. అంటే రెండు, జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఆరో భావాధిపతి కానీ జాబ్ ఉద్యోగం అంటాం, దశమాధిపతి నేము ఫేము. అర్థమైందా? వీళ్ళు కేతువుని దాటి రాహు ఈ రెండింటి మధ్యలో పడ్డారు అలాట్స్. వాళ్ళకి ఒక జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు రావాలి. రావాలన్నా కూడా ఇన్ కేస్ అది ఎలాగొస్తుంది అంటే ఇంటికి దూరంగా వెళ్ళినప్పుడే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. లోకల్లో ఉన్నంతసేపు వాళ్ళకి గుర్తింపరు, గుర్తించరు కూడా, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే రాహువే ప్రయాణం చేస్తున్నాడు. లేదు, మనలాగా ఇలాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. లోకల్లో మళ్ళీ గుర్తింపు ఉండదు, ఎప్పటికీ గుర్తింపు ఉండదు. ఎందుకంటే కెరియర్ లాడ్డు కేతువును దాటి రాహు వైపు వెళ్తున్నాడు. ఈ రాహుని మనం ట్రిగ్గర్ చేయలేదు, రాహు యాక్టివిటీస్ని ట్రిగ్గర్ చేయలేదు అనుకోండి, మెటీరియలిస్టిక్ లో ఏదైతే కోరుకుంటామో కీర్తి ప్రతిష్టలని, జాబ్ సెక్యూరిటీ అని, ఇవన్నీ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఇన్ కేసు ఆ లార్డ్స్ ఎక్కడో కూర్చున్నారు, రాహు నుంచి కేతు మధ్యలో కూర్చున్నాడు ఇన్ కేసు 10th లార్డ్. ఇప్పుడు ఏంటంటే లోకల్లో వీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుందాం మనం జనరల్గా. కానీ వీళ్ళ లైఫ్లో జరిగే మహాదశలు ఏమొస్తున్నాయి అని చెక్ చేయాలి ఇక్కడ. ఇది కీ రోల్. ఇన్ కేసు 10th హౌస్లో ఎవరో ప్లానెట్స్ కూర్చున్నారు, 10th లార్డు రాహు నుంచి కేతు మధ్యలో ఉన్నాడు ప్రయాణం చేస్తా, లోకల్లో వీళ్ళకి ఏదో రకంగా నేము ఫేమ్ వస్తుంది ముందుకు వెళ్దాం అనుకుంటానికి. కానీ వీళ్ళకి 10th లార్డ్ దశలు కాకుండా వేరే దశలు నడుస్తుంది. ఆ దశానాథులు సంబంధం అనేది దశంభావంలో పడ్డాయి. దశంభావంలో ఉన్న గ్రహ దశలు నడుస్తున్నాయి రాబోయే. ఇప్పుడు ఆ దశంభావం వెళ్ళి కేతువు నుంచి రాహు మధ్యలో పడింది అనుకుందాం.
రాహు ఒకటో రెండో ఇంట్లో కూర్చున్నాడు. అర్థమేనండి. ఈ కేతు మూడో ఇంట్లో నాలుగో ఇంట్లో రాహు కూర్చున్నాడు, లేకపోతే రెండో ఇంట్లో కూర్చున్నాడు రాహు. కేతు వెళ్ళి ఇంక వేరే ఇంట్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దశమ భావం అనేది ఎక్కడి నుంచి పడుతుంది? కేతువు నుంచి. టెన్త్ ఇప్పుడు ఆరో ఇంట్లో కూర్చున్నాడు. మనకి ఎవరు కూర్చున్నారు? ఇన్ కేసు కేతువు కూర్చున్నాడు అనుకుందాం. ఆరో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ కేతువు కూర్చున్నాడు, ఎనిమిదో ఇంట్లో కానీ కేతువు కూర్చున్నాడు. ఇప్పుడు 10th హౌస్ లేకపోతే 10th లార్డ్ ఇది ఎక్కడ పడింది? కేతువు నుంచి రాహుకి వెళ్ళే ప్రయాణంలో పడింది. అర్థమవుతుందా మీకు? రాహు 6, 7, 8 ఎక్కడైనా కూర్చోనండి. దశమ భావం అనేది మనకి కీర్తి ప్రతిష్టలు నేమండిపోయాం. ఆ హౌస్ వెళ్ళిపోయి కేతు నుంచి రాహు మధ్యలో పడింది. ఇన్ కేసు హౌస్ లార్డ్ వెళ్ళి రాహు నుంచి కేతు మధ్యలో పడ్డాడు అనుకోండి, ఆయన దశలు నడుస్తున్నాయి అనుకోండి, పర్లా లోకల్లో మనకి నేము ఫేమ్ వస్తుంది అనుకుంటాం. లేదు, మనకు ఆ దశలు రాలేదు. 10th లాంటి దశలు కానీ 10th హౌస్లో కూర్చున్న దశలు నడుస్తున్నాయి రాబోయే మొత్తం. 10th హౌస్లో లేకపోతే 10th కనెక్షన్ సంబంధం ఉన్న దశలు, రాబోయే దశలు నడుస్తున్నాయి. ఆ దశలు మొత్తం కేతు నుంచి రాహు మధ్యలోనే కూర్చోనండి. ఇప్పుడు ఈ పర్సన్స్కి లోకల్లో గుర్తింపు ఉండదు, నాన్ లోకల్లో గుర్తింపు ఉంటుంది. 10th హౌస్ అంటే ఏంటి? నేమ్ అండ్ ఫేమ్ గుర్తింపు. కెరీర్లో ఒక మంచి సెటిల్మెంట్. లోకల్లో ఎప్పటికీ జరగదు వాళ్ళకి. వీళ్ళు నాన్ లోకల్లో చేయటం కానీ, లేదా ఎంఎన్సి కంపెనీస్కి చేయటం కానీ వర్క్, ఇలాంటి యాక్టివిటీస్లో ఉంటేనే వీళ్ళకి నేము ఫేము కెరీర్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. నిన్న చెప్పిన క్లాస్కి ఇది ఎక్స్టెన్షన్. నిన్న ఆఫ్ రికార్డింగ్లో చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అదే, నిన్న వేరే సెక్టర్ జోన్కి వెళ్ళాం మనం. అంటే ఒక ప్రెడిక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒక మహాదశ నడుస్తుంది, వాళ్ళు ఏదో ఒకటి సిచ్యువేషన్ వస్తుంది మనకి. ఈ మహాదశలో ఒక పర్సన్ చాలా కాలం పాటు ఎందుకు ఎదగలేకపోతున్నాడు నేమ్ అండ్ ఫేమ్ తలిపోయి. మీరు ఒకసారి ఇప్పుడు మనకి ఎవరి జాతకాలన్నా చూడండి, ఆరో ఇంట్లో రాహు కూర్చున్నాడు, లేదా ఏడో ఇంట్లో రాహు కూర్చున్నాడు. మనకి 10th హౌస్ ఎటు వెళ్ళిపోతుంది? రాహు నుంచి కేతువుకి వెళ్ళే సీక్వెన్స్లోకి వెళ్తుంది. ఇలాంటి పర్సన్స్ లోకల్లో మంచి పేరు ప్రఖ్యాతులు అవుతారు, లైఫ్లో మంచి సెటిల్మెంట్ ఉంటుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది వాళ్ళ జాతకాలు. మీరు చెక్ చేస్తే ఎందుకు ఉంటుంది అంటే, రాహు నుంచి కేతు ప్రయాణం జరుగుతుంది. అందులో కూర్చున్న గ్రహాలు, రాహు తర్వాత వచ్చే గ్రహాలు, దశమ భావానికి సంబంధించిన గ్రహాలు ఎప్పుడైనా సరే రాహు క్వాలిటీని, మెటీరియలిస్టిక్ లైఫ్ని అబ్జర్వ్ చేసుకొని వచ్చినాయి. ఆ దశలే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉన్న చోటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎందుకంటే కేతు వైపు వెళ్తున్నాడు, రాహుని దాటి వెళ్ళిన గ్రహాలు. లేకపోతే ఆరో ఇంట్లోనో ఏడో ఇంట్లోనో రాహు పడ్డాడు. వీళ్ళు ద బెస్ట్ జాబ్ సెటిల్మెంట్ అయిన ఉంటాయి లోకల్లో, నో డౌట్. ఎందుకంటే ఆరో ఇంట్లో రాహు కూర్చున్నాడు. 7, 8, 9, 10 ఆల్మోస్ట్ ఏంటంటే రాహు కంట్రోల్లోకి వెళ్ళిపోయిన భావాలు కూడా. రాహువే ప్రయాణం చేస్తున్నాడు ఆ టైప్. వాళ్ళకి మంచి సెటిల్మెంట్, మంచి కెరీర్ అయితే ఉంటుంది. లోకల్లోనే ఉంటుంది గుర్తింపు వాళ్ళకి. మంచి మంచి జాబ్స్ లోకల్లోనే ఉంటాయి. గుర్తింపు పడకుండా ఇబ్బందులు పడేది ఎవరంటే, 6, 7, 8లో కేతువు ఉంటే దశమ భావాలు వెళ్ళి కేతువు కంట్రోల్లోకి వెళ్ళిపోయి వీళ్ళకి గుర్తింపు వస్తుంది, రాదని కాదు. ఎటువైపు వస్తుంది అంటే, స్పిరిచువల్ సెక్టర్ వైపు అన్న వెళ్ళాలి, లేదు విదేశాలన్నా వెళ్ళిపోవాలి, ఇంటికి దూరంగానే వెళ్ళిపోవాలి. అర్థమైందండి? కర్మకాలి శని కూడా పడ్డాడు అనుకోండి, కేతు నుంచి రాహు మధ్యలో కర్మాధిపతి వెళ్ళిపోయాడు, దశమాధిపతి వెళ్ళిపోయాడు, అన్ని గ్రహాలు వెళ్ళిపోయి కూర్చున్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళిపోతేనే కీర్తి ప్రతిష్టలు కానీ సుఖ సంతోషాలు కానీ అన్నీ దొరుకుతాయి. లోకల్ ఏరియాలో దొరకవు. లోకల్ ఏరియాలో దొరకాలంటే గ్రహాలన్నీ రాహు నుంచి కేతు మధ్యలో పడాలి. ఇదేంటంటే మీకు ప్రెడిక్షన్లో మేజర్ ప్రెడిక్షన్. ఒక పర్సన్ లోకల్లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు, కెరీర్లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు, లోకలే ఎందుకు పట్టుకుంటున్నాడంటే వాళ్ళకు నడుస్తున్న దశలు మొత్తం కేతువు నుంచి రాహు మధ్యలో పడ్డాయి. ఇక్కడ చదువు కొనసాగదు ఒకవేళ ఎడ్యుకేషన్ లాడ్స్ పడితే, ఆ దశలే నడుస్తుంటే. అర్థమైందా? చదువు కూడా కొనసాగదు. ఓకే నాగరాజు.
ఇప్పుడు చార్ట్ చూసామనుకోండి. ఈ చార్ట్ చూస్తే మనకి ఫిఫ్త్ హౌస్ నుంచి 11th హౌస్ మధ్య కేతువుకి రాహువుకి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఇన్ కేసు 10th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు ఈ జాతకానికి? 10th లార్డ్ ఇన్ 10th హౌస్, కుంభలగ్నానికి. కుజుడు కూర్చున్నాడు, అక్కడ బుధుడు కూర్చున్నాడు, పంచమాధిపతి కూడా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అంటే కేతువు నుంచి రాహు ప్రయాణం ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నాడు. ఎవరో మార్స్ 10th హౌస్ కూడా అక్కడ పడిపోయింది. ఇప్పుడు దశ విధానం చెక్ చేసుకుందాం. ఏ దశ నడుస్తుంది ఇతనికి? శుక్ర మహాదశ నడుస్తుంది 2029 వరకు. శుక్రుడు కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 9లోనే కూర్చున్నాడు. శుక్ర మహాదశ. శుక్ర మహాదశలో మనం కెరీర్ పరంగా చూసుకుందాము. శుక్రుడు యొక్క రీసోర్స్ లోనే 10th హౌస్ లో అడుగు కూర్చున్నాడు, సెకండ్ హౌస్ లో, మనం పాచిక స్థానంలో. ఇప్పుడు ఈ పర్సన్ చూసుకుంటే నాగరాజుతే మనది చార్ట్ ఇది. కెరీర్ లో బాగా గ్రోత్ కావాలి 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 అనుకుంటాడు, లోకల్లో ఉంటాడు. వాస్తవంగా చెప్పాలి, లోకల్ అంటే ఏంటి? ఏ పర్సన్ అయినా తన మాతృభాషలో జన్మించాడు కాబట్టి అది వాళ్ళకి లోకలేదు. ఈ శుక్ర మహాదశ వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చే మహాదశ ఏదైనా ఉందంటే గనక రవి మహాదశ. రవి కూడా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత చంద్ర మహాదశ. చంద్ర మహాదశలో కానీ అతనికి కెరీర్లో కానీ దేంటన్నా కానీ మంచి గుర్తింపు రావటం కానీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళటం కానీ జరిగింది. అప్పుడు దాకా ఏంటంటే ఇతను ఇబ్బందులు పడాలి. ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉంటాం కానీ, లేదా తన కల్చర్ దాటి ఈ నార్త్ ఇండియన్ సైడ్ లొకేట్ అయ్యి ముందుకెళ్తే కానీ, లేదా ఫారెన్ వైపు వెళ్తే కానీ కెరీర్లో సక్సెస్ఫుల్గా వెళ్తుంటాడు. కానీ ఒక ఇన్సెక్యూరిటీ అనేది కెరీర్లో ఉంది. ఎందుకంటే 10th లార్డు 10th హౌస్ కేతువు నుంచి రాహువుకి మధ్యలో పడిపోయింది. నడుస్తున్న దశ లార్డ్స్ కూడా కేతువు నుంచి రాహువు మధ్యలోనే ఉండాలి. అంటే దశ లార్డ్స్ కూడా ఎవరు కూర్చున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇది ఫారెన్ వైపు అంటే వేరే కల్చర్ వైపు వెళ్తే కెరీర్ బాగుంటుంది, సక్సెస్ఫుల్ కెరీర్. ఎందుకంటే ఆరో భావాధిపతి దాటి వెళ్ళాడు, రాహు నుంచి దాటి. ఆరో భావాధిపతి చంద్రదశ అయితే ఓకే. ఎప్పుడు వస్తుంది చంద్రదశ అంటే శుక్రుడు వెళ్ళిపోయిన తర్వాత, రవి వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు. చాలా టైం పట్టింది చంద్రుడు రావడానికి, ఆల్మోస్ట్ 2035. లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, లోకల్లో ఉండి వెళ్ళాలి అంటే గనక చంద్ర మహాదశలో జరుగుతుంది. కానీ ఈ దశల్లో ఏంటంటే అతను చాలా సఫర్ అవుతూ ఉంటాడు. ఇదే టైంలో బయటికి వెళ్ళాడు వేరే కల్చర్లో, ఓకే. లోకల్ అయితే ఇబ్బంది, లోకల్ అయితే ఇబ్బంది. ఇన్ కేసు ఇదే 10th హౌస్ ఇక్కడ కేతు కాకుండా రాహువు కూర్చున్నాడు ప్లేస్మెంట్ లో, అర్థమేనా? ఇక్కడ కేతు కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఓకే. ఎట్లాగైనా మనం డివిజనల్ చార్ట్స్ లో కూడా చూస్తాం. డివిజనల్ చార్ట్స్ లో కూడా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఓకే ఎలా పడింది ఏంటి అని. ఇక్కడ డివిజనల్ చార్ట్ లో ఏంటంటే కొద్దిగా ప్లస్ ఏం కనబడుతుంది మనకి దశాంశ చక్రంలో. రాహు తర్వాత 10th హౌస్ పడింది, నేమ్ అండ్ ఫేమ్ స్థానం. కేతువు మధ్యలోనే పడింది కాబట్టి కొద్దిగా ఇక్కడ బెటర్మెంట్ అనుకుంటాం వాస్తవంగా చెప్పాలని. కానీ దశానాథుడు ఇంపార్టెంట్ గా, దశానాథుడు ఎవరో ఇక్కడ శుక్ర మహాదశ. మేజర్ సిచ్యువేషన్ శుక్రుడు ఏం చేస్తున్నాడు? కేతువుని దాటి వెళ్ళాడు. శుక్ర మహాదశలో మనం కెరీర్ ఎత్తుకున్నాం దశాంశ చక్రంలో అనుకుందాం. అతను అక్కడే కూర్చున్నాడు. శుక్రుడు తర్వాత వచ్చి సూర్యుడు కూడా కేతువుని దాటి వెళ్ళాడు. ఒక్క చంద్రుడే మళ్ళీ దశాంశ చక్రంలో కూడా మనకి రాహుని దాటి వచ్చాడు. ఇక్కడ కూడా చంద్రుడే దశాంశ చక్రంలో రాహుని దాటి వచ్చాడు. ఇప్పుడు దశాంశ చక్రంలో తీసుకుంటే మనకి ఎవ్రీ ప్లానెట్ దశ మన కెరీర్ని ఏంటంటే డిజైన్ చేస్తుంది. అలాగే సిద్ధాంశ వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ డిజైన్ చేస్తుంది. అంటే ఈ సిద్ధాంశం బట్టి మనం ఎటు వెళ్ళాలి ఎడ్యుకేషన్కి మనకు అవ్వాలంటే, కేతువుకి రాహుకి డిఫరెన్స్ ఏంటి? కేతువుకి రాహు యాక్సెస్ నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ట్రిగ్గర్ చేసుకుంటుంది? ఒక దశనాథుడు శుక్రుడు నడుస్తున్నాడు, ఇతను ట్రిగ్గర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేతువు నుంచి రాహు వైపు వెళ్తున్నాడు ప్రయాణం. కేతువులు ఏముంటుంది? ఒక స్పిరిచువల్నెస్ ఉంటుంది, ఏం చేద్దామలేని బద్ధకం, కర్మ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి. కానీ రాహు వైపు వెళ్తున్నాడుగా ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది. 10th హౌస్ లో 10th హౌస్ లో కూడా కేతు కూర్చున్నాడు. 10th హౌస్ లో కూడా కేతు ఉందాటి వెళ్ళాడు. ఒక్క చంద్రుడే మళ్ళీ దశాంశ చక్రంలో మనం కెరీర్ ఎత్తుకున్నాం దశాంశ చక్రంలో.
రాహు ఒక ఇన్సెక్యూరిటీ లాగా. అంటే ప్లానెట్స్ ని మీరు ఇలాగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మీరు ఒక మహాదశ నడుస్తున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏ డివిజనల్ చార్ట్లోకి వెళ్ళిపడుతుంది, ఆ డివిజనల్ చార్ట్లోకి వెళ్తే దీని అలైన్మెంట్ ఎలా చేయాలి. అలైన్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. అలైన్మెంట్ చేయలేదనుకోండి, ఇప్పుడు నాగరాజ్ చార్ట్ అది వాస్తవం చెప్పాలంటే క్లాస్లో కూర్చున్నాడు కదా, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, జాబులు నిలబడవు, ఇబ్బంది పడుతుంటాడు. కానీ ఇదే పీరియడ్ నాగరాజు ఏ పూణేలో కానీ, నోయిడాలో కానీ, గురుగావ్లో కానీ జాబ్ ఉందనుకో, ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది, గ్రేట్నెస్ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే అతను తన కల్చర్ దాటి వెళ్ళిపోయాడు. అర్థమైందా? అంటే ఇంటికి దూరంగా ఉంటున్నాను ఒక సఫర్ తప్పించి మెటీరియలిస్టిక్ లైఫ్లో, మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎందుకంటే తనకి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, దానికి సంబంధించి చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఇంత జరుగుతుంది అంటే అతను నడుస్తున్న దశానాథుడు కేతువుకి రాహువు మధ్యలో పడ్డాడు. మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఒక రకమైన విరక్తి భావాలు వెళ్తా ఉంటాయి అంతర్గతంగా. ఈ పర్సన్ నీకు లోకల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టు, స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టు అని ప్రయత్నాలు పెట్టాడు అనుకోండి, చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే దశలు నడుస్తున్నాయి, అక్కడే నడుస్తున్నాయి. ఇన్ కేసు దశలు రాహు నుంచి కేతు మధ్యలో నడుస్తున్నాయి అనుకోండి, దశనాథుడు రాహు నుంచి కేతు మధ్యలో ఉన్నాడు. దశాంశ చక్రంలో దశానాథుడు కూడా దశాంశ చక్రంలో ప్రతి గ్రహం కెరీర్ చూపిస్తుంది. ఈ కెరీర్ మనం ఎటు వెళ్తే బాగుంటుంది. రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాల దశలు నడుస్తున్నాయి. లోకల్లో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు, సెక్యూర్డ్ జాబుల్లో ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. సక్సెస్ఫుల్ అయితే అరభావాధిపతి కానీ దశమాధిపతి కానీ లేదు. మీరు ఎన్ని రెమెడీలు చేసినా కూడా లోకల్లోకి వచ్చిందంటే అది సఫర్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సిందే, బయటికి దాటి వెళ్ళాల్సిందే, నీ కల్చర్ దాటి వెళ్ళాల్సిందే, వేరే కల్చర్లోకి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు ఏంటంటే నువ్వు సైకలాజికల్ ఫీల్ అవుతావు, మానసిక పీడ ఉంటుంది. కానీ మెటీరియలిస్టిక్ లైఫ్లో సక్సెస్. ఇట్లా మీరేంటంటే ఒక చార్ట్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు రెండు గ్రహాల మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏ దశ నడుస్తుంది, అసలు దశ నడుస్తున్న దశానాథుడు ఎటువైపు వెళ్తున్నాడు. ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ కేతు నుంచి రాహు మధ్యలో నడుస్తున్నాడు, వాళ్ళకి లోకల్లో ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఇంటికి దూరంగా వెళ్ళారు అనుకోండి, హోమ్ సిక్ ఏర్పడు. సిద్ధాంశంలో చెక్ చేసుకున్నాం, దశ నడుస్తుంది, వాళ్ళ చదువులు చదవాలి, కుర్రాడు మంచి తెలుగుగలడు, ఏదైనా చేయగలడు. అర్థమైందా? రాహు నుంచి కేతు మధ్యలో నడుస్తుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ అంతా ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్ ఎడ్యుకేషన్. అది కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి మనం చదివే చదువులు మెటీరియలిస్టిక్. అది రాహు నుంచి కేతు మధ్యలో ఉన్న దశల్లో నడుస్తున్నాడు. లోకల్లోనే పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు వస్తాయి, అంత లోకల్లోనే వస్తుంది, బాగా చదువుతాడు కూడా వాస్తవం చెప్పాలి. ఇంకా చదవడానికి ఇంకా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకు. ఆ భావం బాగుందా బాగాలేదా పాపకర్తెరా అని చెప్పి అదొకటి. కానీ మహాదశ నడుస్తున్నప్పుడు ఇతనికి అడ్డాలు ఏర్పడతాయా లోకల్లో, లేదా అడ్డాలు ఎప్పుడు ఏర్పడతాయి లోకల్లో అంటే సమస్యలు ఎందుకు వస్తాయంటే ఈ దశనాథుడు కేతు నుంచి రాహు మీద నడుస్తున్నాడు, సిద్ధాంశంలో కూడా అట్లాగే నడుస్తున్నాడు. హైయర్ ఎడ్యుకేషన్స్ లోకల్ అవ్వవు. ఇప్పుడు ఈ పర్సన్స్ మనం ఏంటంటే పక్క కల్చర్ స్టేట్లో పంపించాం అనుకోండి, హైయర్ ఎడ్యుకేషన్స్ ఫినిష్ చేయగలరు. ఎందుకంటే మనం అలైన్మెంట్ ఇచ్చాం. కాకపోతే ఉంటుంది, హోమ్ సిక్ అయితే ఉంటుంది ఆ టైంలో, మానసిక పీడ అయితే ఉంటుంది. కానీ మెటీరియలిస్టిక్ లైఫ్, మెటీరియల్కి సంబంధించింది ఈ పీరియడ్లో మనం సక్సెస్ పొందాలంటే అది ఎక్కడ ఉంది. కేతు నుంచి రాహు మధ్యలో నడుస్తుందా, బయటికి పంపించేయాలి. లేదు రాహు నుంచి కేతు మధ్యలో నడుస్తుందా, అది మెటీరియలిస్టిక్ ఫీల్డ్కి సంబంధించింది. ఈ మెటీరియలిస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం కూర్చున్న చోట నుంచే మనం అనుభవించగలుగుతాం. ఈ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది మీకు జాతక చక్రం. ఇదేంటంటే లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్, రాహుకేతుల గురించి బాగా స్టడీ చేయడం వల్ల కానీ, అర్థం ఎన్నో జాతకాలు చూస్తే కానీ మనకు ఒక అనుభవం వస్తుంది. ఇది ఒకటే కాదు, చాలా విషయాలు కూడా చెప్పొచ్చు ఇలా. సప్తమాధిపతి పెళ్లిళ్ళ విషయాల్లో చెప్పొచ్చు. అంటే ఎవ్రీ సెక్టార్ కూడా మనం ఎక్కడ స్టడీ ట్రై చేస్తున్నాం. కొంతమందికి సప్తమాధిపతి వెళ్ళి కేతునిచ్చి రాహు మధ్యలో పడ్డాడు అనుకుందాం, వాళ్ళు లోకల్లో సంసార సుఖాలు పెద్దగా ఉండవు. వాళ్ళు ఏంటంటే పక్క స్టేట్కి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. అయితే ఆన్లైన్ యాక్టివిటీస్ ద్వారా కానీ వేరే స్టేట్లో సెటిల్ అయిపోయిన లోకల్ సంబంధాలు చేసుకుంటాం కానీ అప్పుడు పెళ్ళిళ్ళు తొందరగా అవుతుంది.
కొంతమంది ఏంటంటే లోకల్లోనే కావాలనుకుంటారు. లోకల్లో అవుతాయి పెళ్ళిళ్ళు. రాహు నుంచి కేతు మధ్యలో ఈ ప్లానెట్స్ పడ్డాయి. దశలు కూడా అయ్యే నడుస్తుంది. దశలు ఇంపార్టెంట్ ఇక్కడ మీకు, ఎందుకంటే మనకు ప్లానెట్ పడంగానే కాదుగా, సిచ్యువేషన్ ఇంపార్టెంట్గా. సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అనగానే మీరు ఎక్కడ చెక్ చేస్తారు? మ్యారేజ్ అనగానే నవాంశకి వెళ్ళిపోవాలి. ఒక మహాదశనాథుడు నవాంశలో రాహుకి కేతుకి ఏ జోన్ లో నడుస్తున్నాడు? కేతు నుంచి రాహు వెళ్ళే జోన్ లో నడుస్తున్నాడా, లేకపోతే రాహు నుంచి కేతుకి వెళ్ళే జోన్ లో మహాదశనాథుడు ప్లేస్ అయ్యాడా? ఒక మ్యారిటల్ లైఫ్ లో నవాంశలు అలా చెక్ చేయాలి. దశాంశలో కెరీర్కి సంబంధించి చెక్ చేస్తాం. D24లో ఎడ్యుకేషన్కి సంబంధించి చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఏ దశ నడుస్తుంది, ఈ ప్లానెట్ వెళ్ళి ఏ డివిజనల్ చార్ట్లో ఏ జోన్ లో పడింది. అర్థమైందా? ఎందుకంటే మీరు అప్పుడు ఏంటంటే అలైన్మెంట్ ఇవ్వగలుగుతారు, క్లారిటీ. ఎందుకంటే ఒక్కొక్కరు మేము బాగా ఎదగలేకపోతున్నాం సార్ అంటారు. ఎదగలేకపోతున్నాం అంటే మహాదశలు ఏమో నడుస్తున్నాయి. మహాదశలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి స్పిరిచువల్ అవేక్నెస్ ఇవ్వాలి. మీరు ఒక స్పిరిచువల్కి వెళ్ళండి, డైలీ మెడిటేషన్ చేయండి. ఎందుకంటే లోకల్లో కూర్చుంటారు, నేను ఎదగలేకపోతున్నానని అంటాడు. కెరీర్లో ముందుకు వెళ్దాం అనుకుంటాడు, ఎదగలేడు, పేరు ప్రఖ్యాతలు రావు, ఇబ్బందులు పడుతుంటాడు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి ఆ టైంలో? ఎందుకంటే కేతు నుంచి వచ్చాడు, మనం కేతువుని కన్సిడర్ చేయాలి. ఆ మహాదశనాథుడు కేతువుని దాటుకొని వచ్చాడు, ప్రయాణం చేస్తున్నాడు. కేతువుని నెగ్లెక్ట్ చేస్తే ఆ కెరీరే కానీ ఏ సెక్టర్ అయినా సరే, ద్వాదశ భావాలు ఏ భావం అయినా సరే ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మనం వీళ్ళకి కేతు అనే స్పిరిచువల్నెస్ అనే దాన్ని డెవలప్ చేసుకోండి మీరు ప్యారలల్గా అని చెప్పి చెప్పాలి. మెజారిటీ టైం స్పిరిచువల్లో వెళ్తా ఉండండి అని చెప్పాలి. అక్కడ ఏంటంటే మనం వాళ్ళకి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ కుర్రాడు ఫారిన్ వెళ్ళాడు ఇన్ కేసు, రా ఇది కేతు నుంచి రాహు మధ్యలో దశమాది పడ్డాడు, ఫారిన్ వెళ్ళాడు, మెటీరియలిస్టిక్ లైఫ్ లో బాగుండాడు. అర్థమైందా? ఈ ఆరో భావం కానీ పదో భావం కానీ దేనికి రీసోర్స్ అంటే పంచమ నవమ భావాలకి రీసోర్స్ స్థానాలు, సెకండ్ హౌస్ లైక్. ఈ పర్సన్కి ఏం లోపం ఉంటుందంటే పంచమానికి సంబంధించిన సంతోషం కానీ, నవమానికి సంబంధించిన భాగ్యానికి సంబంధించిన ఒక ఇంటర్నల్ సఫర్ కానీ ఉంటుంది. ఈ సఫర్ పోవడానికి మనం ఏంటంటే వాళ్ళకి స్పిరిచువల్ వైపు డైవర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కెరీర్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే స్పిరిచువాలిటీని యాక్టివేట్ చేసుకుంటారు, లేకపోతే మనలాంటి యూట్యూబ్ ఆస్ట్రాలజీ వీడియోలు వింటాం కానీ ఏదో ఒకటి కేతుకు సంబంధించిన యాక్టివిటీస్లో వాళ్ళు వెళ్ళారు అనుకోండి, ఇక్కడ ఆనందం దొరికింది. వాళ్ళకి ఆనందం దొరికిద్ది, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి సంపాదిస్తున్నారు. ఒకటి మిస్ అవుతున్నారు. ఏం మిస్ అవుతున్నారంటే ఈ పంచమ నవమాలు మిస్ అవుతున్నారు. పంచమ నవమాలు అనేది దేనికి సంబంధించి మిస్ అవుతున్నారంటే కేతు నుంచి వెళ్తున్నాడు ప్లానెట్. కేతువును మనం తీసుకెళ్ళాలి మనతో పాటు. ఇప్పుడు సారీ చెప్పాను, పీరియడ్లు అయ్యే నడుస్తుంది, ఎందుకు కాంపిటీషన్లో పోతుందో తెలుసు, ఫారిన్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతుంది. ఈలోగా మనం కేతువును కూడా యాక్టివేట్ చేసుకోండి అని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు MBBS అయిన తర్వాత ఒక 2 years మెడికల్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, శరీర తత్వాలు తెలియాలని చెప్పి ఫారిన్లో అది మ్యాండేటరీ చేశారు కొన్ని కంట్రీస్లో. అది కూడా నేర్చుకున్నాడు అనుకో, తనకు రాబోయే 2 మహాదేశాలు దగ్గర దగ్గర ఇదొక ఉంది, దగ్గర ఒక 10 ఏళ్ళు ఉంది, అదొక 16, 26, అదొక 19, 35 ఏళ్ల పాటు ఆ పీరియడ్సే నడుస్తుంది. 35 ఏళ్ల పాటు, 35 తర్వాత ఇంకో 15 ఏళ్ళు, దగ్గర దగ్గర 50 ఏళ్ళు వెళ్తుంది. 50 ఏళ్ళు ఇతనికి కేతువు నుంచి రాహు మధ్యలో వెళ్ళి పట్టే ప్లానెట్స్. ఇప్పుడు అతను స్పిరిచువాలిటీని యాక్టివేట్ చేసుకోవాలి, లేకపోతే ఫారెన్ కల్చర్ వెళ్ళిపోయి ఫారెన్ యాక్టివిటీ తీసుకుంటే మెటీరియలిస్టిక్ లైఫ్ సూపర్ ఉంటాడు. కోల్పోయేది ఏంటంటే తను స్వస్థానాన్ని కోల్పోయాయని చెప్పి ఒక కొంచెం ఫీలింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఫీలింగ్. దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఇది సిచ్యువేషన్ మన లైఫ్లో. అలా కాదు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను, ఇక్కడే బాగా డెవలప్ అవ్వాలంటే స్పిరిచువాలిటీని యాక్టివేట్ చేసుకో. కాదు నేను స్పిరిచువల్ చేయను, ఇంకేమని చెప్పండి అంట. మనం చేసేది ఏం లేదు, ఇంకా చేతులు ఎత్తేయడం. అక్కడ ఉంటే ఆ లైఫ్ అంతే. ఇంకా మీరు ఎన్ని చాట్లైనా చూడండి, లేకపోతే గతంలో చూసిన చాట్లు కూడా మళ్ళీ రీకలెక్ట్ ఓపెన్ చేస్తూ ఉండండి. వాళ్ళ కెరీర్లు కానీ లైఫ్లు కానీ ఎంత మంచి చాట్లైనా సరే. ఇప్పుడు స్వస్థానం ఉంది, ఉచ్చ స్థానం ఉంది అనుకుంటాము, కానీ ఈ ఉచ్చ స్థానంలో వాళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు? వాళ్ళ దశంభావం ఉచ్చ స్థానం, ఒకళ్ళకి ఏమో నేచ స్థానం దశ నడుస్తుంది. ఇది సిచ్యువేషన్ ఎక్కడ కేతు నుంచి రాహు మధ్యలో ఉంది, ఉచ్చ స్థానంలో గ్రహం ఉంది, ఇద్దరు పుట్టారు, ఒక లోకల్లో ఉంటాడు, ఎదగలేక ఇబ్బందులు పడుతుంటాడు. అర్థం? ఒక నాన్ లోకల్ వెళ్ళాడు, మెటీరియలిస్ట్ లైఫ్ ఎదుగుతాడు. లేకపోతే ఇదే వస్తాను అతను ఏంటంటే కంప్లీట్ గా స్పిరిచువల్ సెక్టర్ వైపు జోన్లోకి వెళ్ళిపోయాడు. ఈ పూజలు గీజులు అది ఇది చేపించుకుంటా ఏదో ఇంకా
రాష్ట్రాలు రావడం చేస్తున్నాడు, మళ్ళీ సక్సెస్ అవుతాడు ఇతను లోకంలో ఉన్నారు. అర్థమైందా? కెరీర్ లార్డు రాహు నుంచి కేతు మధ్యలో పడింది, నేను స్పిరిచువాలిటీలో వేరే దేశాలు వెళ్ళి సక్సెస్ అవుతానంటే అవ్వలేడు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది మైనస్ అవుతుంది. ఎందుకంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావు, స్పిరిచువల్ లైఫ్లో కాదు. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి. అర్థమైందా? బయటికి వెళ్ళి కూడా సక్సెస్ అవ్వాలి నేను అనుకుంటే ఈ ఎక్కడ పడింది? కేతు నుంచి రాహు, రాహు నుంచి కేతు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ప్లానెట్ ఏ క్వాలిటీస్ని తీసుకొని ప్రయాణం చేస్తుంది. రాహు క్వాలిటీలు తీసుకొని ప్లానెట్లు ప్రయాణం చేస్తున్నాయా, కేతు క్వాలిటీలు తీసుకొని ప్లానెట్స్ ప్రయాణం చేస్తున్నాయా? ప్రయాణం చేసే ప్లానెట్స్ ఏంటి మనకి? ఏ భావాధిపతులు ప్రయాణం చేస్తున్నారు? అది రాశి చక్రం ఓవర్ వ్యూ. మ్యారేజ్ అనగానే డివిజనల్ చార్ట్లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? కొంతమంది పెళ్ళిళ్ళ కోసం లోకల్ ఎతికి 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 చివరికి ఏంటంటే ఈ పక్క స్టేట్ లో మన క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఉండాలని చెప్పి ఎదుగుతాడు చూసా, ఆ పెళ్లి టప్పుని సెట్ అయిపోతుంది. ఎందుకు సెట్ అవుతుంది అంటే ఇతనికి కేతుకి రాహు మధ్యలో పడింది మ్యారేజ్ ప్లానెట్. ఒకటి మ్యారేజ్ లేట్ అయింది, ఇలా పక్క స్టేట్ లోకి వెళ్ళాలి, లేదా వీళ్ళు పెళ్ళైన తర్వాత వేరే స్టేట్ లో సెటిల్ అవ్వాలి. కొన్ని బాగుంటాయి మ్యారిటల్ లైఫ్ అట్లా. ఎందుకంటే ఇక్కడ ఈ ఈ రహస్యం ఏదైతే ఉందో రాహుకేతుల రహస్యం, ఈ రహస్యాన్ని అలైన్మెంట్ రూపంలో మీరు చెప్తేనే వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మన ప్రయాణం చెప్తుంది, మన గ్రహ ప్రయాణం. మన ప్రయాణం అంటే మనల్ని నడిపించే గ్రహాల ప్రయాణం ఎవరిద్దరి మధ్య నడుస్తుంది అన్నది ఇంపార్టెంట్. మీరు చెక్ చేయండి ఇలాగా. చెక్ చేస్తే మీరు మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వగలుగుతారు. చెక్ చేసేటప్పుడు, మన ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ఏ దశ నడుస్తుంది మహాదశ. రెండోది వాళ్ళు ప్రశ్న ఏ డివిజనల్ చార్ట్కి సంబంధించిన ప్రశ్న వేశారు. ఆ డివిజనల్ చార్ట్లో ఈ మహాదశానాథుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు రాహుకేతుల నుంచి. కొన్ని డివిజనల్ చార్ట్లో రాహుకేతులు కలిసే కూర్చుంటారు. అర్థమైందా? కొన్నిట్లో కలిసి కూర్చోరు. బాగా హయ్యర్ డివిజనల్ చార్ట్లో ఆల్మోస్ట్ కలుస్తారు వాళ్ళిద్దరు. లోయర్ డివిజనల్ చార్ట్లు ఏంటంటే నవాంశ కానీ సప్తాంశ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, దశాంశ, వీటిలో తొందరగా కలవరు. దాటి వెళ్ళాము D24 కలిసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? D30లో కలుస్తారు, D40లో కలుస్తారు, ఇట్లాగా. కానీ మనకి మెయిన్ సమస్యలు అన్నీ ఏంటంటే చిన్న డివిజనల్ చార్ట్లలోనే ఉంటాయి. మనకి మ్యారేజ్, నవాంశ, దశాంశ, ఆరోగ్య విషయాలకు వచ్చి తెలియదు రేఖాణం, ఇలా చిన్న డివిజనల్ చార్ట్లో ఎట్టు నడుస్తుంది ప్రయాణం. ఏ ప్రశ్న వచ్చింది ఎక్కువ ఏంటంటే కెరీర్, మ్యారేజ్ మనకు వచ్చేది. ఎక్కువ ప్రశ్నలు కెరీరే, ఎదుగుదలే. అర్థమైందా? అది మీరు ప్రయాణాలు ఆలోచించుకునేటప్పుడు దశానాథుడు ఏమి నడుస్తున్నాడు ఆల్మోస్ట్ రాశి చక్రం నుంచి మీకు ఓవర్ ఒపీనియన్ కనబడుతుంది. ఇంకా సూక్ష్మంగా తెలియాలంటే ఇది డివిజనల్ చార్ట్లు కాదు. ఇంకా మనకి చాలా క్లాసులు చెప్పుకున్నాం కదా, వాటన్నింటిని అప్లై చేయాలి. పాచిక స్థితులను అప్లై చేయాలి, కరద్రేకణాలను అప్లై చేయాలి, కర్ణవాంశాలను అప్లై చేయాలి, అష్టమ దృష్టిలను అప్లై చేయాలి, ఉం? కోణస్థితులను అప్లై చేయాలి. ఎన్ని అప్లై చేస్తాం. మళ్ళీ తిథినాథుడి పరిస్థితి ఎలా ఉంది అవి అప్లై చేయాలి, కర్ణాధిపతులను అప్లై చేయాలి, ఓవరాల్ అప్లై చేయాలి. అర్థమైందా? మీకు ఒక సంవత్సరం కలిసి రావట్లేదండి అంటాడు ఇన్ కేస్ ఆఫ్ పర్సన్. కలిసి రావట్లేదు అనగానే మీరు ఏంటంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ తిథి ప్రవేశ చార్ట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఆ తిథి ప్రవేశ ఆ సంవత్సరం హోరాలు ఆడ్డ ఎవరయ్యారని చూడండి. ఆ సంవత్సరం ఏ హోరాలు ఆడ్డ అయ్యాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు, ఏ రాశిలో ప్లేస్ అయ్యాడు చూసిన తర్వాత ఆ గ్రహ సంబంధమైన రెమెడీస్ చేపించండి. ఆ సంవత్సరానికి అది సెట్ అయిపోతుంది. లైఫ్ టైం అనుకోండి, లైఫ్ టైం హోరాలాట మనకి ఏం చేస్తున్నాడు, అతనికి సంబంధించిన రెమెడీస్ చేపించడం. ఎవ్రీ ఇయర్ హోరాలాడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, తిథినాథుడు ఎవరో ఎవ్రీ ఇయర్. అతను మనం తిథి ప్రవేశం ఓపెన్ చేస్తే తిథినాథుడు అతనే ఉంటాడు. అతని ప్లేస్మెంట్ బాగాలేదు, ఆ సంవత్సరం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. మెయిన్ హోరాలాట ఇంపార్టెంట్. ఆ హోరాలాట ప్లేస్మెంట్ బాగాలేదు ఆ సంవత్సరం. బాగాలేదంటే ఆ సంవత్సరం వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ హోరాలాట ఎవరో చూడండి, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ హోరాలాట నుంచి వస్తుంది. అది గోచారం, తిథి ప్రవేశం నుంచి చూసుకుంటాం. ఈ ప్రెడిక్షన్ మహాదశ వచ్చేసరికి రాహుకేతువుల యొక్క సీక్రెట్ తెలియాలి. ఎందుకంటే అప్పుడే కదా ఒక మనిషికి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు అని తెలుస్తుంది. వాళ్ళ సుఖం ఎక్కడ దొరుకుతుందని తెలుస్తుంది. మహాదశనాథుడు ఎప్పుడైనా సరే కేతు నుంచి రాహు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళలో స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకోవాలి. రూల్ 1. లేదనుకోండి వాళ్ళ శాంతి దొరకదు.
కర్మకాలి కేతు నుంచి గ్రహాలన్నీ రాహు మధ్యలో పడ్డాయి అనుకోండి, లైఫ్ టైం స్పిరిచువల్ పర్సన్స్ అవ్వాలండి. మెటీరియలిస్ట్ లైఫ్లో ఎప్పుడూ సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు, సుఖ సంతోషాలు ఉండవు. కానీ సుఖము ఆనందం సంతోషం ఏది దొరికినా కూడా స్పిరిచువల్ వల్లే దొరికింది. ఎందుకంటే వాళ్ళకి కేతు నుంచి రాహు మధ్యలో పడ్డాయి గ్రహాలన్నీ. లేదు, రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి, వీళ్ళు స్పిరిచువల్ వైపు వెళ్దామంటే చిరాకు వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఆనందం సుఖం సంతోషం మొత్తం మెటీరియలిస్టిక్ లైఫ్లో దొరికింది. అర్థనా? వీళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి, వాస్తవం చెప్పాలంటే సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు, ఏదనుకున్నా కూడా మెటీరియలిస్టిక్ లైఫ్లో సాధిస్తారండి, పోరాడుతూ ఉంటారు. కంప్లీట్ క్యాలిక్యులేటెడ్ పర్సన్సే అవుతారట. ఎందుకంటే మనిషి యొక్క జీవన విధానాలు జీవితాలు ఎలా ఉండాలి మీకు ఐడియా ఉండాలి కదా. వాళ్ళని ఎటు డైవర్ట్ చేయాలి, ఏ ఉద్దేశం నడుస్తుంది. ఎందుకంటే మనం గ్రహాలు తోకబట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, గ్రహాలు మనల్ని కొట్టవు, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఎవడన్నా మనల్ని కొట్టాలనుకోండి, మనం ఎదురుగా ఉన్నా పక్కన ఉన్నా కొడతాడు, మన వెనకాల దాక్కుంటే వెనక్కి తిరిగి కొట్టడు కదా. మనం కూడా గ్రహాలు ఎటు నడుస్తున్నాయని చెప్పి వాటిని పట్టుకుని అటు వెనకాలే నడవాలి. అదే బెస్ట్ రెమెడీ నాకు తెలిసి. గ్రహం ఎటు వెళ్తుందో దాని వెనకాల దాక్కొని వెళ్ళాలి. గ్రహాన్ని మనకు కనపడం, అంటే దీన్ని అలైన్మెంట్ అంటాం మనం. అర్థమేనా? ఈ అలైన్మెంట్ ఎటు నుంచి తీసుకుంటా అంటే రాహుకేతుల యొక్క డిఫరెన్స్ నుంచి తెలుసు. సరే, ఇది ఇలా చేసుకుంటే మీరు కొంచెం ప్రిడిక్షన్ ముందుకు వెళ్ళగలుగుతారు.